ధర్మం అనే దానికి ప్రపంచంలో ఎవరి అర్థం వాళ్ళదయ్యిందా? లేకపోతే ధర్మం అనే దానికి ఇక అవకాశం లేదా అన్నదే అర్థం కావట్లేదు. హౌతీ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ యెమెన్ బేస్ చేసుకుని అట్నుంచి వస్తున్న ప్రపంచ వాణిజ్య నౌకలన్నిటి మీద దాడులు చేస్తుంది. ఎందుకని? హమాస్ అనేటువంటి తీవ్రవాదులు ఇజ్రాయెల్ అనేటువంటి దేశం మీద దాడి చేస్తే ఆ దాడి కారణంగా దెబ్బతిన్న ఇజ్రాయెల్ హమాస్ని అంతం చేస్తుంటే దాన్ని ఆపాలంటూ ప్రపంచం చేత ఒత్తిడి తేయించడం కోసం ప్రపంచ దేశాలని దెబ్బ కొడతా ఉంటే వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం, వాళ్ళ వాణిజ్య నౌకలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ జీవితం కోసం సచ్చినట్టు ఈ ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి ఆపుతారన్న ఉద్దేశంతో హౌతీ తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఆ హౌతీ తీవ్రవాదుల్ని కట్టడి చేయడం కోసం అమెరికాతో పాటుగా 10 దేశాల కూటమి ఏర్పాటైంది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ వీళ్ళందరూ కలిసి అటాక్స్ చేస్తున్నారు హౌతీల మీద. ఇక్కడ రష్యా, చైనా కలిసి లేటెస్ట్గా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఒక అక్రమం చేసే తీవ్రవాదికి మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం చేయాలనుకుంటున్నటువంటి హౌతీ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయి. మరి వీళ్ళు అసలు వీళ్ళని దేశాలు అనాలా లేకపోతే ఉన్మాదులు అనాలా అర్థం కాని పరిస్థితి.